రామ్ చరణ్ తుఫాన్ సినిమాతో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 2013లో తెలుగు హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది. అయితే ఈ మూవీ కంటే 8 ఏళ్ల ముందుగానే ప్రియాంక చోప్రా తెలుగులో ఓ మూవీ చేసింది. ప్రియాంక చోప్రా నటించిన తొలి తెలుగు సినిమా వివరాలు తెలుసుకోలేందా? అయితే ఈ స్టోరీ చూడండి. చోప్రా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలి నాళ్లలో అపురూపం పేరుతో తెలుగులో ఓ మూవీని అంగీకరించింది. లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు శశిరవి దర్శకత్వం వహించాడు. ఇందులో మధుకర్ అనే కొత్త నటుడు హీరోగా నటించాడు. ఆర్థిక సమస్యల కారణంగా షూటింగ్లోనే అపురూపం మూవీకి అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. ఎలాగోలా కష్టపడి ప్రొడ్యూసర్స్ షూటింగ్ పూర్తి చేశారు. పాటలను రిలీజ్ చేశారు. చక్రి ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం అందించారు. పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ అనుకోని కారణాల వల్ల అపురూపం మూవీ మాత్రం రిలీజ్ కాలేదు. డెబ్యూ మూవీనే డిసప్పాయింట్ చేయడంతో టాలీవుడ్ పై ఆశలు వదులుకున్న ప్రియాంక చోప్రా ఆపై బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. అయితే ఇప్పటికీ అపురూపం పాటలు యూట్యూబ్ లో కనిపిస్తూ ఉంటాయి. ఈ పోస్టర్స్ లో లంగా ఓణిలో తెలుగు అమ్మాయిగా ప్రియాంక చోప్రా కనిపిస్తూ ఉంటుంది. ఈ పోస్టర్స్ అప్పట్లో అందర్నీ ఆకట్టుకున్నాయి. 2005లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తయినా ఈ సినిమా మాత్రం రిలీజ్ కాలేదు.